అపురూపమైన చిరుకానికి జీవితాన్ని ఆత్మసాక్షాత్కారం తెలుసుకోవాలన్నమాట. ప్రపంచానికి వచ్చిండేదే తెలుసుకోవడానికి. ఎన్ని జీవరాశులు ఉన్నాయి? 84 లక్షల జీవరాశుల్లో జ్ఞానము నోరు ఎవరికి ఉండేది? ఒక్క మానవుడు మాత్రమే. మరి ఇన్ని జ్ఞానము నోరుండి కూడా మానవుడు ఏం చేస్తున్నాడు? నిర్వీర్యం చేసుకుంటున్నాడు జీవితాన్ని. ఆత్మసాక్షాత్కారం తెలుసుకోవాలి. ఈశ్వర శరణాగతి అంటే మనకు వచ్చిన కూలి కానీ, వేతనం కానీ, డబ్బు కానీ సంతృప్తి పడుచు శరీర ధర్మాలను కాపాడుకుంటూ దాన ధర్మం చేస్తూ ఎవరైతే ఈశ్వరుని శరణాగతిని ఎవరైతే పొందుతారో అప్పుడు శంకరుడు శివాలయంలో నీవు వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ చుట్టూ తిరుగుతాడు వాడు వచ్చి సాక్షిభూతం. అంత శక్తి మానవునికి ఉందన్నమాట. కావున భగవంతుడు ఇచ్చిన ఇది అపురూపాన్ని ఈ జన్మమిక దుర్లభమరా ఓరి సాజన్మ సాకార నిరాకార. సాకారం అంటే శరీరం, నిరాకారం అంటే నామరూపాలు లేనివాడు. దైవానికి నామం ఉందా, రూపం ఉందా? ఎలా ఉన్నాడు? అదొక పరంజ్యోతి. అది ఒక పరంజ్యోతి, నామరూపాలు లేనివాడు సర్వేశ్వరుడు అన్నమాట. కావున రాముణ్ణి ఆరాధిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. వివాహ సందర్భాల్లో రాముని ఫోటో పెట్టుకుంటున్నాం. మరి ఏనాడైనా రాముడి మాదిరి ఏకపరిచితుడుగా ఉండాలని ప్రపంచం అంతా ఆలోచన చేస్తున్నారు. పురుషుడు రాముడి మాదిరి ఏనాడైనా ఏకపరిచితుడుగా ఉండాలని ఆలోచన చేస్తున్నారు. అనుభవించదగిన వయసు అంతా అడిగిపాలు చేసినాడు మహానుభావుడు. తల్లిదండ్రుల మాట ఎప్పుడైనా జవ దాటినాడా? కాబట్టి అపురూపాన్ని ప్రపంచానికి ఆదర్శం చేసి చూపించిపోయినాడు రాముడు. మనం ఏం ఆదర్శం చేపించిన? మీ నాన్న పేరు ఏం పేరునా? వాళ్ళ నాయన పేరు? వాళ్ళ నాయన పేరు కటా 3 శతాబ్దం. వీళ్ళ నాయన, వాళ్ళ నాయన, వాళ్ళ నాయన. మరి లక్షల సంవత్సరాల కిందట హిస్టరీని ఈరోజు మనం క్షుణ్ణంగా మాట్లాడుకుంటున్నాం. రాముడు ఇదే చేశాడు, లక్ష్మణుడు ఇదే చేశాడు, ఏకపరిచితుడు, ఒకటే మాట, ఒకటే బాణం. రావణుని సంహరించి సీతను అయోధ్యకు తెచ్చిన రాముడు ప్రజావాక్యానుసారం తిరిగి సీతను అడవికి వదలడం లక్ష్మణుడు ఆజ్ఞ జారీ చేశాడు. 90 మాసాలు నిండిన సీత వాల్మీకి ఆశ్రమంలో కవలకు జన్మనిచ్చినది. నామకరణం చేసిన లవకుశులను సీతాదేవి ఉయ్యలలో ఉంచి అన్నాయేడవకురాలు అన్నాయేడవకురా ఏడిస్తే నీ కనులా నీలాలు రాలురా జో జోలాలి జోలాలి జోలాలి. మరి సీతమ్మ తల్లికి అడవిలో ఆ రోజు ఎవరు సంరక్షణ చేసినారు? ఇప్పుడు రోజు మెత్తకుందంటే సార్ అప్పుడే 108 ఫోన్ చేస్తారు, రండి సార్ మేమప్ప అంటే వినకుండా పోవాలి అర్జెంట్. మరి ఆ రోజు ఎవరున్నారు? మహాతల్లి వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు ఊటే ఉంది. అంతకంటే మన కష్టాలు వచ్చినాయి ఏమన్నా? చనిపోతామని తెలుసు, మనం అందరం ధైర్యంగా బతుకుతున్నాం. కష్టం వచ్చినప్పుడు ఎందుకు బతుకులేవు? కష్టాలు కలకాలం ఉండవు. వెన్నెల కొన్నాళ్ళు, చీకటి కొన్నాళ్ళు. కొంతకాలము కలిమి కొంతకాలము బలిమి అవిట్లో కొంతకాలము వెతలు కొన్నాళ్ళు సుఖము చింతవలేదు చింతవలేదు రాములుండగానే చింతవలేదు. హరినారాయణ కృష్ణ అని నోట పలికితే దైవనామ స్మరణాన్ని ఎవరైతే చేస్తామో హరినారాయణ కృష్ణ ఏం చొప్పున తిరుగుతుంది. కానీ వారి నామాన్ని పట్టించుకున్న దానికోసం సర్వేశ్వరుడు నోరిచ్చాడు. తల్లి గర్భము నుంచి తామేమీ తేలేదు. వాదన చేసి వచ్చా ప్రపంచానికి. తల్లి గర్భము నుంచి ధనము తేడేవాడు వెళ్ళిపోయారు నాడు వింటారా. లక్షాధికారైన లవణమన్నమే గాని వెలుగు బంగారము మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీకుట గాని కూడబెట్టిన సొమ్ము కొడవబోడు. పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదపు దొంగలు కిత్తురో దొరడకవును. తేనె జుండీగులు ఇవ్వ తిరువరులకు. చూడండి, తేనెటీగలు ఎక్కడ వాళ్తాయి? మధురం పూలు. అది మధురం మీద వాళ్తుంది అనమాట తేనెటీగ. ఈగలు మనమంతా ఈగలు. తేనెటీగలు మార్చే కార్యక్రమమే ఈ సత్సంగం. ప్లాస్టిక్ పూలు ఎంత అందంగా కొన్నా 9 వాలవు. మనిషిని ప్రేమించాల్సిన ధనాన్ని చూసి కాదు, గుణాన్ని చూసి, అందాన్ని చూసి కాదు, ఐశ్వర్యాన్ని చూసి, ఆత్మీయతను చూసి ప్రేమించాలి. మరి ఈ రోజు ప్రేమిస్తున్నారా? అలాగా నీకు ఎందుకు వేరే ఆలోచన ఉంటే నువ్వు చేయబడుతున్నావు అంతే. వాళ్ళు లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవికుడి కానీ కూడబెట్టిన సొమ్ము కొడవబోడు. మోసం చేసి ఆస్తులు పెంచుతున్నాడు గాని ఆయుష్ని పెంచుకోలేడు మానవుడు. పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మం లేక దాచి దాచి తుదకు దొంగలకి ఇత్తురో దొరకను. తేనె జుంటికి ఇవ్వ తిరువరులకు. తిరువులు అంటే బాటసారు. తేనె యొక్క గుణం ఏమి తెలిసిన? అమావాస్యకు ఆరగించాలా, పున్నానికంతా పూజించాలా అని ఒక చోటు పెడుతున్నాను. తిరువరు అంటే బాటసారు. దాన్ని చూసుకున్నప్పుడు తీసుకుంటారు. సంపాదించిన సంపద ఎవరి పాలు? ఈరోజు బాండ్లు రాసిచ్చినప్పుడు ఏం పని చేయలేదు. రాజపు నా పాపమాడ బాండ్ రాసి ఇంటికాడికి వచ్చినాడు తిరుక్కుంటున్నాడు. సంపాదించిన సంపద పరువుల పాలు. నీ దేహం
ఎవరి పాలు? ఈ ఈశ్వర ప్రసాదాన్ని మట్టికి గాని అగ్నికి గాని ఆహుతి చేయాలి. నీ అస్థికలు ఎవరి పాలు? గంగ పాలు. అస్థికలు అంటే బూడిది. కొడుకు పెట్టే పిండం ఎవరి పాలు? కాకుల పాలు. కొడుకు పెట్టే దీపం కంటే కొడుకు పెట్టే పిండం కంటే కోడలు పెట్టే దీపానికి విలువ ఎక్కువ. ఎందుకంటే అక్కడ తల్లిదండ్రులు కాకలు తిరిగిపోతే అక్కడ దీపం చూడకూడదు, ఇక్కడికి వచ్చి దీపాన్ని వెలిగిస్తుంది. ఎంత స్త్రీకి ఎంత పరాశక్తికి శక్తిపీఠాన్ని వేశాడు సర్వేశ్వరుడు. కాబట్టి ఒకరి సంపద చూసి ఒకవాకు. తల్లి గర్భం నుంచి దానేం ఏం తీసుకురాలేదు, ఏం తీసుకొని రాలేదు, ఏం తీసుకొని పోలేదు. చేసిన పుణ్యం చెడని పదార్థం అన్నమాట. తల్లి గర్భము నుంచి తామేమీ తేలేదు, అవిట్లో మనము పోయేనాడు వెంటే వీరాలేదు. చింతావలేదు రాములుండగానే చింతావలేదు. ఒకరి సంపద చూసి ఒకవాకేవో మనసా. ఇతరస్తులు ఎంతో దండిగా ఉంటుంది డబ్బు. నేనంతా బాగా చెప్పి పోయేటప్పుడు తలా 100 ఇలాంటి ఏమంటారు? మంచోని పట్టుకొచ్చిన స్వామి చెప్పినాడు, చెప్పే కాము దుడ్లు ఇమ్మంటాను మళ్ళీ లాస్ట్ పోయేదాం అనరా నన్ను. ఈ బుద్ధి సరిపోయిన స్వామి ఇట్లా వారిని బెంచరాదు, మళ్ళీ స్వామి ఫోన్ చేసి చెప్తారు. ఒకరి సంపద చూసి ఒకరి సంపద చూసి ఒకవాకేవో మనసా. అవిట్లో మనము పోయే నాడు వెంటే మీరాలేవు. చింతావలేదు రే శ్రీరాములుండగానే చింతావలేదు. విధియా రాసిన బ్రహ్మ మొదలు రాసిన రాత. విధి రాసిన బ్రహ్మ, విధిరాతకు ఎదురు లేదు. అయితే విధిరాతను ఎవరు తప్పిస్తారు? గురువు. ఇక్కడ పడేటట్లు చేస్తారు, తగ్గిస్తారు. అయితే కర్మ సిద్ధాంతం అయితే నువ్వు వదలదు, నువ్వు అనుభవించి తీరాల్సిందే. విధియా రాసిన బ్రహ్మ మొదలు రాసిన రాత, అవిట్లో నుదుట రాసిన రాత. హాతులమైన చెడునా చింతావలేదు రాములుండగానే చింతావలేదు. అన్నాలుంటేనేమి, తమ్ములుంటేనేమి, అక్కాలుంటేనేమి, చెల్లెలుంటేనేమి, అవిట్లో మనము పోయే నాడు వెంట రాలేదు. చింతావలేదు రాములుండగానే చింతావలేదు. పరమా పురుష శేష పరిభక్త పరిపాల. పరమా పురుష శేష, పురుషులలో ఉత్తమ పురుషోత్తముడు. ఇటువంటి పురుషోత్తముడు ఏం చేస్తున్నాడు? అయ్యా నువ్వు పరమాత్ముడని నోటి పలుకు. పరమా పురుష శేష పరిభక్త పరిపాల. అవిట్లో పరమాత్ముడని నోట పలుకావే మనసా. చింతావలేదు రాములుండగానే చింతావలేదు. ఇందాక భజనలో ఏమని పారంటే కళ్ళను నమ్మకు జీవ, కలి మాయను నమ్మక జీవ. మళ్ళా కారణ గురువుల వెతికి దీని మీద మోజు పడుతున్నాడు మహాడు. వట్టి దేహము మోహమెందుకు చుట్టమెవ్వడు రారురా. దీని మీద మురిసిపోతున్నాడు మానవుడు. దీన్ని వదలాలి. ఒకరోజు ఐశ్వర్యం వదలాలి, అహంకారాలు వదలాలి, భార్య పిల్లలను వదలాలి. ఎవరు వస్తారు వెంట? నువ్వు చేసుకున్న పుణ్యం నీ వెంట నడుస్తుంది. పంచభూతంతో కూడుకున్న దేహం ఇది. మట్టిలో కలిసిన తర్వాత రకరకాల సమస్యలతో రకరకాలుగా ఇబ్బంది పడి ఏడుస్తున్నామే తప్ప ఆ దైవ సంపన్నుడైన పరంజ్యోతి పరమాత్మను కనపడలేదని ఎవరైనా ఏడుస్తున్నారా? ఎందుకు ఎడం లేదు? ఆలు పిల్లల బంధములలో బందివైపోయావురా. ఆలు పిల్లల బంధములలో బందివైపోయావురా. కాయ ప్రాంతిలోన చెక్కి కలలు కంటున్నావురా. బాబా బాబా బాబాయనరా భావించి మదిలోన బొంబం వేకనారా. మొదట భావప్రాప్తం కలగాల. చూడ్డానికి అక్క అమ్మ అంట గుణం ఎక్కడ పెట్టుకుంటా? ఇక్కడ చిక్కిపోతాడు మానవుడు. నువ్వు అనుకున్న ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నాడు. 4 గోడల మధ్య తప్పు చేస్తున్నాం, ఎవరు చూడలేదు అనుకుంటున్నాం. శంకరుడు చూస్తున్నాడా లేదా? ఎట్లా చూస్తున్నాడు? వాళ్ళు ఎవరో ఉన్నారు దీంట్లో. ఎవరున్నారు? ఆత్మ ఉందన్నమాట. వాడు తెలియజేస్తున్నాడు. భావించి నీ మదిలో బొంబం బాబా నీ గురువును స్ఫటించుకో. కాబట్టి ఆలు పిల్లల బంధములలో బందీ అయిపోయినా. ఇప్పుడు జీవిత ఖైదు పడి ఉంటుంది, ఒక శిక్ష పడి ఉంటుంది ఎవరికైనా.
సంఖ్యలు వేసింటారు బేడీలు. మనకు కూడా ఒక బంధం అనే సంఖ్యలు. అదే మమ్మతే మనిషికి బందికాన, భయపడి తెంచుకు పారిపోయిన, తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది. కనపడదు మమత ఎంత అంటే ఎంత చెప్పేది. ఎంత నీ భార్య భర్త పెద్ద బంధం ఎంత ఎంత ఉందప్పండి, ఎంత కొలత, ఎంత కొలిచేదా, పాల లెక్కాచారమా, విలువ? ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. ఎన్నాళ్ళు ప్రతిదానికి ఎక్స్పైర్ డేట్ ఉంది. ఇప్పుడు మైక్ పని చేయలేదనుకో పోయి రిటర్న్ ఇచ్చేస్తావు. ఎటువంటి ఎరుక లేకుండా సర్వేశ్వరుడి దేహాన్ని తరలించుకుని వెళ్తున్నాడు. మరి వాడిని ఎవరు అడుగుతున్నారు? కడుపు చించుక పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు? ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. మమతే మనిషికి బందికానా, భయపడి తెంచుకు పారిపోయిన, తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది. తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది. నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. తాలి కట్టిన మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు. ఈ కట్టను కట్టలు కాల్చక మానవు, ఈ కన్నీళ్లకు చితి మంటలారవు. ఈ గుండెను ఆ కట్టెను అంటక మానవు. ఏమి మంట, ఏమి బాధ అనే మంట. ఈ కన్నీళ్లు కారుస్తావు, ఈ కన్నీళ్లు ఆ మంటను ఆర్పలేవు. చూడండి మహానుభావులు ఎంతో సరకరణతో ఎంత లెక్కాచవి పాటలు కాదు, పెద్ద తత్వాలు ఇవన్నీ. ఎందుకంటే జీవితమైన చదరంగంలో ప్రధాన పాత్ర స్త్రీది అనమాట. ఇంత శుక్లాన్ని అందిస్తే 12 బిడ్డలు నీ చేతికి ఇస్తుంది. ఒక ఇల్లు నిర్మాణం చేస్తే దేవాలయంగా మార్చుతుంది. నువ్వు వస్తువులను తెచ్చిస్తే మధురం చేసి నీ చేతికి పెడుతుంది. అందుకే ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి. అక్కడ అర్చకులు ఎంతకు లేస్తారు? 4 గంటలకు లేస్తారు. అమ్మ ఎంతకు లేస్తుంది? మామూలుగా గవర్నమెంట్ ప్రకారం ఎన్ని అవర్స్? 24 గంటల పని. ఎందుకు? ఊడ్చాలి, చల్లాలి, కడగాలి, బతకాలి, వండాలి, వడ్డించి తినదాకా ఉండాలి. ఏమేమి? ఊడ్చాలి, చల్లాలి, కడగాలి, బతకాలి, వండాలి, వడ్డించి తినదాకా ఉండాలి. రోజుకి 24 గంటలు పని నీకు ఉంటుందమ్మా. రోజుకి 24 గంటలు పని నీకు ఉంటుందమ్మా. 8 గంటలు చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా. చిన్ని చిన్ని దానివే వచ్చల్లి చిన్నారి సిరిమల్లివే, చిన్ని చిన్ని దానివే వచ్చల్లి చిన్నారి సిరిమల్లివే. ఆడపిల్ల వంటూ తేడాగా చూస్తారు, ఇది ఏమి అన్యాయం. తెల్లారి లేవంగానే వచ్చల్లి ఇల్లంతా ఊడ్వాలిగా, తెల్లారి లేవంగానే వచ్చల్లి ఇల్లంతా ఊడ్వాలిగా. నీతోటి తమ్ముడు నిద్రపోతూ ఉంటే నువ్వు లేచి తీరాలిగా. ఎన్ని అవర్స్ ఇప్పుడు డ్యూటీ అమ్మకు? ఎందుకంటే తను చేసి రెడీకి పెట్టుంటుంది అనమాట. తన ఫోన్ చేస్తా ఉంటుంది, ఏడుస్తున్నా ఏంటికి తర్వాత ఈ ఫోన్లో పాగొండ నుంచి వస్తా ఉంటాడు, లైట్ గా అట్లా వచ్చి వేసుకుంటాడు. తన తపన ఏం తెలుసునా? నువ్వు వచ్చి తింటే తను తినాలని అంతే. నీకు పెడితే మళ్ళా తను తినదు, తను తిన్న తర్వాత తను తినాలని. ఎందుకంటే పతిని ప్రత్యక్ష దైవంగా భావించుంటుంది అనమాట. పతిని ప్రత్యక్ష దైవంగా భావించుంటుంది అనమాట. అందుకు తను తిన్న తర్వాత తను తినాలని తపన ఉంది. కాబట్టి భగవంతుడు ఇచ్చిన అపురూప పంచదుకాలిక జీవితాన్ని ఆదర్శం అంటే ఏం తెలిసిన? 70 సంవత్సరాల కిందట ఆదర్శం. అప్పుడు సినిమాలు ఎలా ఉండేవి తెలిసిన? పేరు ఏదైతే పెడతారో అందులో భావం అదే ఉంటుంది అన్నమాట. ఎందుకు బయటకు పెద్దాన్ని క్యాజీ అందరికీ దాకా ఆదర్శం అంటే ఏం తెలిసిన? అప్పుడు సినిమాలు ఆదర్శం. ఎప్పుడు? 70-80 సంవత్సరాల కిందట. ఏం సినిమా పెట్టేవాళ్ళు తెలిసిన? పేర్లు. కలస ఉంటే కలద సుఖం, తోడి కోడలు, కోడలు దిద్దిన కాపురం, కొడుకు దిద్దిన కాపురం, అన్నదమ్ముల అనుబంధం, రక్తబంధం. అందులో భావం కూడా అదే పెట్టేవాళ్ళు, వేరే పెట్టేవాళ్ళు కాదు. సినిమా పేరు ఏదైతే ఉంటుందో అది భావం పెట్టేవాళ్ళు. సినిమా పడతాను ఏం చూపించేవాళ్ళు అంటే వరి నాట్లు, ఆవులు, గేదెలు,
పాడి పరిశ్రమకు ఏదైతే ఆ రోజుల్లో అవసరం ఉందో అవి చూపించేవాడు. మరి ఈరోజు ఆదర్శం ఉందా? సినిమాలు సీరియల్ ఆదర్శం ఉందా? సినిమా పేర్లు నేను నా రాక్షసి సరిపోయిందా? స్త్రీని వివస్త్ర చేస్తే రాక్షస స్వరూపం.